హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మనం చౌటుప్పల్ మండలంలో ఎల్లగిరి గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ మాజీ రైతు బంధు అధ్యక్షులు మండల అధ్యక్షులు మనతో ఉన్నారు, కొత్త పర్వతాలు గారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఏ విధంగా అమలవుతున్నాయి, ఇప్పుడున్న 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి అతని ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు రైతు బంధు అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రైతులకు మీరు ఎలాంటి సేవలు అందించారు సార్? మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మేము రైతు బంధు, రైతు భరోసా వీళ్ళు పెట్టిరు, కానీ అది విఫలమైపోయింది. రైతు బంధు ఉన్నప్పుడు మా కేసీఆర్ ప్రభుత్వంలో టైం టు టైం మేము రైతు బంధు వేయడం జరిగింది. రుణమాఫీ చేస్తున్న ₹1,00,000 చేయడం జరిగింది. అంతకుముందు ₹1,00,000 చేసిండు, మళ్ళీ తర్వాత కూడా ₹1,00,000 చేసిండు. తర్వాత రైతు బంద్ అనేది కంటిన్యూషన్ చేసుకుంటూ వచ్చిండు కేసీఆర్. ఎక్కడ కూడా కరోనా టైంలో కూడా ఆ గడ్డు కాలంలో కూడా బరాబర్ వేసుకుంటూ వచ్చిండు. కేసీఆర్ ఏది చేసినా కానీ చేస్తా అన్న పని కరెక్ట్ చేసుకుంటూ పోయిండు. రైతులకు మాత్రం సక్సెస్గా చేసిండు. ఓకే సార్, ఈ మునుగోడు నియోజకవర్గానికి రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. అక్కడ ఆయన ఎలాంటి అభివృద్ధి చేసింది సార్ ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీని? చాలా చేసింది సార్. చాలా అంతకుముందు మునుగోడు అంటే చాలా వెనుకబడ్డది. మన సిటీకి కూతపేట దూరంలో ఉంది మునుగోడు నియోజకవర్గం. ఇప్పుడు మన కొత్తగూడెం, ఇప్పుడు పుట్ మార్కెట్ కొత్తగూడెంలో ఉంది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇదంతా మునుగోడు నియోజకవర్గమే. చాలా కూతపేట దూరాన్ని ఉంది, చాలా వెనుకబడిపోయింది మునుగోడు నియోజకవర్గం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చినాకనే డెవలప్మెంట్ ఏందనేది, అప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. ఆ ఉద్దేశంలోనే డెవలప్మెంట్ కూడా బాగా అయింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్లలో ఓడిపోయిండు, కొద్దిగా సర్దుమణిగింది. మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినాక అది 75,000 కోట్లు తెచ్చి మనకు డెవలప్మెంట్ చేసిండు. ప్రతి ఊర్లో చూడు, నువ్వు ఏ కాలనీలో చూసినా ఏడ చూసినా సీసీ రోడ్లు, ఇండ్లు లేని కాడ కూడా సీసీ రోడ్లు వేసిండు. ఆ ఘనత ఇలా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే దక్కింది. ఒకసారి ఇక్కడ అంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన పథకాలు అనేకమైనవి ఉన్నాయి సార్. చేసిండు, చెప్పినవి కూడా చేసిండు. అవి ఎన్ని అమలైనాయి సార్? ఇక్కడ రైతు అది మన రెండోటి ఏది మన మిషన్ భగీరథ మనకు అప్పుడు చెప్పలేదు, తర్వాత చేసిండు. కళ్యాణ లక్ష్యం చెప్పలేదు, చేసిండు. ప్రతి ఒక్కటి ఏది చేయాలనుకున్నా కేసీఆర్ అనుకున్నాక ఇది చేస్తాడు, అది కొన వరకు సాధించే వరకు ప్రయత్నం చేసిండు. ఏది చేస్తున్నది అది మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యే వరకు ప్రయత్నం చేసిండు కేసీఆర్. అయితే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన రైతు బీమా సార్, ఇది చాలా అద్భుతమైన పథకం. రైతు చనిపోగానే అలా అంటే కర్మ అయ్యే లోపే ₹5,00,000 వచ్చేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి మొత్తం అసలు పథకాన్ని తీసేసారు. దీన్ని మరి మీరు ఏ విధంగా చూడవచ్చు సార్? దీన్ని వాస్తవమే సార్. అది రైతు బీమా అనేది ఆ దినాలు వెళ్ళక ముందుకే ₹5,00,000 చెక్ వస్తే ఆ కుటుంబానికి ఎంతో ఆసరా ఉండేది, ఎంతో ధీమాగా ఉండేది. ఇవాళ అది కూడా వేసే పరిస్థితి లేదు, అది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ కళ్యాణ లక్ష్యం అంటుండే, ఆ కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం అన్నాడు. ఆ తులం బంగారం ఎక్కడ ఉందో ఆ కళ్యాణ లక్ష్యం చెక్కులు కూడా టైం ప్రకారంగా ఇవ్వట్లేదు. అది ఇలా ప్రజలంతా అదే అంటారు. వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇలా అనేది ఇప్పుడు ఉప ఎన్నికలు ఇప్పుడు పెట్టినా కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలా ఏం చేసాం బీఆర్ఎస్, మనం ఎంత తప్పు చేసాం అనవసరంగా. ఇలా ఏదో నమ్మి ఏదో ఫ్రీ బస్సు అని పెట్టి ఏదో రైతులకు 2,00,000 రుణమాఫీ చేస్తాడని చెప్పి ఇవన్నీ చెప్పే వరకు ఏదో మాయ మాటలు విని ప్రజలు మోసపోయారు తప్ప ఇది ఏదో గవర్నమెంట్ చేసే పరిస్థితి లేదు. ఇలా రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. ఇలా మామూలు సామాన్యుడు ఏదో నెలకు ప్లాటో ఏమో అటు ఇటు అమ్ముకొని రెంట్కుండే పరిస్థితి ఉండే, వాళ్ళు కూడా ఇలా పరిస్థితి బతకలేని పరిస్థితి ఉంది, ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది, తిండి తినే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఇప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం సార్? వాస్తవం. అది రైతు బంధు రైతు భరోసా అని చేసారు, అన్నిటి పేర్లు మార్చేసారు. కళ్యాణ లక్ష్మిది పేరు మార్చారు, ప్రతి ఒక్కటి పేర్లు మార్చారు వాళ్ళు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మిలో మీరున్నప్పుడు ₹1,16,000 ఇచ్చేది, ఈయన వచ్చినాక తులం బంగారం కూడా అంటున్నారు. సరే, తులం బంగారం సాధ్యమవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం? కాదు, బంగారం కొననికే గవర్నమెంట్ కొనడానికి ఛాన్సే లేదు. అది పెట్టిరు కానీ కొని ఆ బంగారం పెట్టి ఇవ్వాలంటే సాధ్యం కనిపని. అది
కాకపోతే 1,00,000తో పాటు 2,00,000 ఇస్తున్నా బాగుండేది, కానీ 1,00,000తో పాటు తులం బంగారం అన్నదే ఫెయిల్యూర్. అది గవర్నమెంట్తో సాధ్యమే కాదు అది. సార్ ఇక్కడ నక్కలగండి ప్రాజెక్టు మీరు పూర్తి చేయలేకపోయారు సార్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా అంటుంది, సాధ్యమవుతుందా? ఇప్పుడు అది కూడా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే సాధ్యమవుతుంది తప్ప ఇప్పుడు చెర్లగూడెం ప్రాజెక్టు కానీ, ఇప్పుడు శివనగూడెం ప్రాజెక్టు కానీ, ఇప్పుడు వాళ్ళు చేసే పనులే కానీ ఇప్పుడు ఇంతవరకు నత్తనడకలు నడుస్తున్నాయి. అది బామనెల్లాలో మనకు కేసీఆర్ గారే స్టార్ట్ చేసిండు, కంప్లీట్ చేసిండు, నీళ్ళు ఇచ్చిండు, ఆయన స్టార్ట్ చేసిండు, అయిపోయింది. ప్రారంభోత్సవం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది చెర్లగూడెం ప్రాజెక్టు, ఇప్పుడు ఇది శివనగూడెం ప్రాజెక్టు నడుస్తుంది. ఇప్పుడు అది ఇంకా ఏడ ఉన్నది ఆడనే ఉంది. ఇప్పుడు అది పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు చేసే పరిస్థితి అయితే లేదు, ఏడతట్టడు మట్టి పోసే పరిస్థితి అయితే కనబడట్లేదు, రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. మొన్న వరంగల్లో జరిగిన సభను చూసుకుంటే నిజంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చిరంటారా, కేసీఆర్ వస్తున్నది వచ్చిరా సార్? కాంగ్రెస్ మీద వ్యతిరేకతనే సార్, అది ఊహించలే వాళ్ళు కూడా. మేము కూడా ఒక 3 కిలోమీటర్ల దూరాన మేము కూడా ఇరికిపోయినాం. ఆ ట్రాఫిక్లో జామ్ అయ్యి ఆడికి ఇరికిపోయి ఆ 3 కిలోమీటర్ల దూరం కొంతమంది నడుచుకుంటూ పోయి, కొంతమంది బండ్లోనే ఉండిపోయినాం, పోలేకపోయినాం ఆడదాకా. మొత్తం టోటల్ క్లోజ్. ఏ గల్లీలు ఉన్నాయి, ఈ రోడ్లో పోతే పొమ్మని చెప్పి పోలీసు వాళ్ళే చెప్తారు. ఆ రోడ్లో పోగానే అక్కడ కొంత దూరం పోయినాక వాళ్ళని అడిగితే ఈ దారి ఇక్కడ మొత్తమే రూట్ లేదు, ఇక్కడ మీరు అనవసరంగా ఇక్కడ ఎందుకు వచ్చిన వరకల్లా అక్కడ బండ్లు మలిపే వరకల్లా ట్రాఫిక్ జామ్, ఎక్కడెక్కడ జాము, ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళే జామ్ చేస్తారు, కావాలనే జామ్ చేశారు. అది ప్రతి రూట్ జామ్ చేశారు. మేము అంతకుముందు కూడా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెంబడి వెళ్ళి పోయి అంతా చేసి వచ్చినాము. మళ్ళీ తర్వాత పోతే కూడా మాకు ఛాన్సే దొరకలేదు. అంటే 9 ఏళ్ల పేరు మీద అంత విజయవంతం ఎన్నడూ కాలేదంటున్నారు సార్ సభలు? సభ అంటే అప్పుడు 2003లో కూడా పెట్టిండన్నారు కానీ అంత సక్సెస్. ఇప్పుడు వ్యతిరేకత, కాంగ్రెస్ మీద వ్యతిరేకతోటి ఇలా ప్రజలు అంతమంది వచ్చారు. ఏదో పశలిస్తే వస్తారంటే ఈ ఎండాకాలంలో అంత సంబర్లా రావడం అంటే మామూలు విషయం కాదు. ఆ ఎడ్ల బండ్లతోటి, ట్రాక్టర్లతోటి, ఆటోలతోటి, లారీలతోటి, డీసీఎంలు, బస్సులు ఇన్ని వచ్చినా కానీ అంత ఆ గ్రౌండ్ మొత్తం కిక్కర్ వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడ రోడ్లను జామ్ అయిపోయింది. ఈ జనం అంతా పోతే కూడా అలా తొక్కిసలాట అయ్యే పరిస్థితి. అంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మేము సన్న బియ్యం ఇచ్చినాం కాబట్టి అంతకంటే 300 ఎక్కువ వస్తారు మీరు సభ పెడితే అంటున్నారు. ఏ సన్న బియ్యం సార్? ఆ సన్న బియ్యంలో వాళ్ళ 40% ఇప్పుడు ఆ నూకలే ఉన్నాయి, వల్ల ఆ అన్నం కూడా మంచిగా కావట్లేదట. ప్రజలు తిన్నోళ్ళు చెప్తారు. ఆ బియ్యం కూడా ఇంతకుముందు దొడ్డు బియ్యం అన్న బాగుండే కానీ ఇప్పుడు దానికంటే అధ్వానం ఉన్నాయని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇక్కడ ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సార్? ఆయన అంతకుముందు మొత్తం మా కాన్షియన్స్లో ఇప్పుడు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నా లేకున్నా కానీ ఆయన వచ్చేది అన్నీ ఇక్కడ ఏరియాలో అన్నీ చేసేది. జగదీశ్వర్ రెడ్డి మంచి పనులు చేసేది. అంటే ఇప్పుడు ఎంపీగా చేసింది కదా సార్ అప్పుడు రాయగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం కాంగ్రెస్లో ఉండి మేము చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ ఏం చేయలేదు అంటున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా వాళ్ళ పేరు చెప్పుకోడికే తప్ప ఇక్కడ ఏం అప్పుడు ఆయన ఎంపీ చేసిండు, ఏం చేయలేదు. ఇప్పుడు మా తన చూడుకోండి, ఊళ్ళో ఏమన్నా శిలాపలకాలు ఏమన్నా ఉన్నాయో చూడండి, మొత్తం కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి 5 ఏళ్ళు ఎంపీగా చేసిండు, ఏం లేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసిండు, ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిండు, ఏం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు ఈడున్న రోడ్లు కూడా ఇప్పుడు మీరు వస్తుంటే కూడా రోడ్లు అవుపిస్తున్నాయి కదా. ఇవి కూడా అంతకుముందు హెచ్ఎండిఏ ఫండ్స్ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెచ్చినాయి, కేటీఆర్ గారు ఇచ్చిన నిధులే తప్ప ఇప్పుడు వీళ్ళు తెచ్చిన నిధులు కావాలి. అంతకుముందు ఈయన శిలాపలకాలు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శిలాపలకం ఊళ్ళో పెడితే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రూట్లు చేంజ్ చేసి వేస్తారు తప్ప వీళ్ళు సొంతంగా నిధులు తెచ్చిన నిధులు కావాలి. ఒకసారి ఇప్పుడు ఏదో మంత్రి పదవి కావాలని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కావాలి, జానారెడ్డి అడ్డుపడుతుందని చెప్పేసి అంటున్నారు. అది వచ్చే పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఒక్క ఇంట్లో 2 పదవులు ఎట్లా అనేది ఇప్పుడు అవతల జిల్లాలో కూడా అడుగుతారు కదా. అది వచ్చే పని ఏం కాదు. ఏదో ల్యాబింగ్ చేస్తున్నట్టుండగానే అది అయ్యే పని ఏం కాదు. ఆయనకు వచ్చేదైతే మొన్ననే వచ్చేది, అది కూడా సాధ్యమయ్యే పని అయితే కాదు. అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కుటుంబం వస్తే సంతోషమే కదా సార్. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి వస్తే మా నియోజకవర్గం కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పటిదాకా చేయలే, నేను మంత్రి అయితే చేస్తా అంటే అది కూడా చేస్తాడా చేయడానికి కూడా తేడతెల్లం అయిపోతుంది కదా మంత్రి పదవి వస్తే. మేము కూడా సంతోషిస్తుంది, దాన్నే ఉంది. కానీ వచ్చే పరిస్థితి అయితే కొట్టట్లేదు. అంటే ఇప్పుడు మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఆ 4 కుటుంబ పాలన అన్నారు. ఇప్పుడేమో మళ్ళా కాంగ్రెస్ మొత్తం కూడా రెడ్డి రాజ్యం అయిపోయింది, దొరల ప్రభుత్వం అయిపోయింది అన్నారు.
ఎట్లా సార్ ప్రజలు ఇబ్బంది పడతారు? ఈ కుటుంబ పాలన అనేది ఇక అంటూనే ఉంటారు, రాజకీయం అనేది ఇక మామూలుగా అంటూనే ఉంటారు. కానీ ఇప్పుడు అట్లా అన్నప్పుడు మరి కుటుంబ పాలన అన్నప్పుడు మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా మరి వాళ్ళు కూడా, అది సాధ్యం కాదు. ఆ కుటుంబ పాలన అంటే ఇప్పుడు ఉద్యమాలు చేసిండు, కేటీఆర్ ఉద్యమాలు చేసిండు, కవిత ఉద్యమాలు చేసింది, హరీష్ రావు గారు ఉద్యమాలు చేసిండు, కేసీఆర్ ఉద్యమాలు చేసిండు, రాజీనామాలు చేసిండు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏదో నా ఒక పోస్ట్పోన్ ప్రోటోకాల్ ప్రకారం ఏదో నామినేట్ పోస్ట్ తీసుకున్న వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఉద్యమాలు చేసారు, జైలుకి పోయారు, నిరాదీక్షలు చేసారు, కొట్లాడారు, ఉద్యమాలు చేసారు, అన్నీ చేశారు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఉద్యమం ఇప్పుడు వీళ్ళు ఏదో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఉడత ఊపులు తాటాక సప్పులకు ఏదో భయపడతారని చెప్పి, ఏదో బెదిరిస్తారని చెప్పి, ఏదో ఇప్పుడు ఏదో పోస్టులు పెట్టగానే సోషల్ మీడియా పోస్టులు పెట్టగానే అలా అరెస్ట్ చేస్తాం, బైండ్ ఓవర్ చేస్తుంటే ఇప్పుడు మమ్మల్ని కూడా మొన్న వీడికి సంఘం ముఖ్యమంత్రి వచ్చిన నన్ను కూడా బైండ్ ఓవర్ చేసారు. ఈ తాటాక సప్పులకు ఉడత ఊపులకు మేము భయపడటంగా, మేము కేసీఆర్ సైనికులం, మేము పోరాటాలకు ఇదేం కొత్త కాదు మాకు, మేము చేస్తూనే ఉంటాం, దీంట్లో మేము భయపడే వాళ్ళం కాదు. అంటే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా నేను మంత్రి పదవి త్యాగం చేసిన తెలంగాణ రాష్ట్రం కోసం, అట్లనే తెలంగాణ వచ్చింది అని అంటాడు. ఆ రోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి రాజీనామా చేసి దాంట్లో మనం ఏం కాదనట్లేదు, వాస్తవం. ఆ రోజు కేసీఆర్ కేంద్ర మంత్రి పదవిలో హరీష్ రావు రాజీనామా చేసిండు, ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా రాజీనామా చేసిండు, దాంట్లో మనం కాదనడానికి లేదు కదా, చేసిండు. వాస్తవమే అది. అందరికో పోరాడుతుర్రు అందరికి, కానీ ఆ షూరిటీ తీసుకొచ్చింది కేసీఆర్ కదా. ఆ రోజు అంతమంది ఇది చనిపోయినా కానీ పదవుల కోసం ఏదో ఇది చేస్తే ఇది అవుతారు అనుకున్నాను, కానీ వాళ్ళు కేసీఆర్ అట్లా అనలేదు. రేపు పొద్దుగాల నేను పదవుల కోసం ఆశపడు, నేను ఏదైనా తెలంగాణ ఉద్యమం రాకుంటే నేను ఏమన్నా పదవులు తీసుకుంటాను, రాళ్ళతో కొట్టమని అన్నాడు. దానికి కట్టుబడి ఉండి ఇవాళ కూడా తెచ్చిండు. అంతే ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లికి కూడా పదవి ఇవ్వలేరు, ఎక్కడ కూడా గౌరవం దక్కలేదు. మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో పిలిచి ఎమ్మెల్సీ ఇస్తామన్నట్టు హుజూర్నగర్లు ఇచ్చిండు సార్, హుజూర్నగర్లో 2 సార్లు ఇచ్చిండు. హుజూర్నగర్ అంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎట్లా ఉన్నాడు, కానీ టైం కాదు సార్ అది. మనం ఇప్పుడు ఎంత అయినా ఉద్యమం అప్పుడు ఈజీగా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్నటిసారి సిచ్యువేషన్ ఏంటి సార్, మామూలు వాళ్ళు కూడా జెడ్పీటీ సైన్యులు కూడా చాలామంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. దాని టైం వచ్చింది, గాలి వచ్చింది. ఇప్పుడు గాలి వచ్చినప్పుడు తూర్పాల పట్టాలన్నప్పుడు గాలి వచ్చింది, బై లక్ రేవంత్ రెడ్డి అన్నీ చెప్పిండు కాబట్టి 420 హామీలు ఇచ్చిండు కాబట్టి బయటపడ్డారు వాళ్ళు. ఇవాళ వాళ్ళ ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు ఎవరికి కూడా పొంతనలేని మాటలు మాట్లాడుతారు. ఒక మినిస్టర్ ఓ మాట చెప్తాడు, ముఖ్యమంత్రి ఓ మాట చెప్తాడు, ఎమ్మెల్యే ఓ మాట చెప్తాడు, కార్యకర్తలు ఓ మాట చెప్తారు. ఎవరికొరు కూడా ఆ పరిస్థితి ఉంది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు ఇండ్లు, మేము ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇండ్లు 3000 ఇస్తామంటారు, కానీ దాంట్లో కూడా ఒకటి మెలక పెడుతున్నారు అని తెలుస్తుంది సార్. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఏదో 25 ఫీట్లు 30 ఫీట్లు ఎడల్పు ఉంటేనే మేము ఇస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటే మేము ఇవ్వమని అంటున్నారట. మరి అదేందో కూడా మనకు ఇంకా పూర్తిగా గైడెన్స్ రాలేదు. ఇప్పుడు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ఒక రూమ్ వేసుకుంటాడు, 2 రూమ్లు వేసుకుంటాడు, లేదంటే ఇంకా ఏమన్నా సప్పో చేసి ఇంకో 2 రూమ్లు వేసుకుంటాడు. ఒక 4 పిల్లలు ఉన్నోనికి 2 రూమ్లు అంటే సాధ్యం కాదు కదా సార్. అటువంటి అప్పుడు ఇంకో 2 రూమ్లు వేసుకుంటాడు, కానీ మేము చెప్పింది 2 రూమ్లు వేయాలనేది సాధ్యం కాదు కదా, కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు ఇచ్చే 5 లక్షలు అన్నారు, 5 లక్షలు ఇవ్వండి, వాళ్ళు ఆ 2 గంటకు ఇంకా 2 వేసుకుంటాడు. కానీ మీరు ఇంతే కట్టాలి, మీరు 60 గదాలనే కట్టాలి, 60 గదాలను కడితే మీరు పేదవాళ్ళు, మీరు 100 గదాలలో కడితే పేదవాళ్ళు కాదని అనడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆ ప్లాట్ ఉంది 150 గదాలు, 150 గదాలు ఇక మళ్ళీ పని అవుతుందేమో అని స్లాబ్ పోసుకుంటాడు, చుట్టూ గోడలు పెట్టుకుంటాడు, నన్ను ఓపెన్ పెట్టుకుంటాడు, చిన్న ఎసులుబాటు అయినప్పుడు కట్టుకోగలుగుతాడు, నచ్చినట్టు కట్టుకుంటాడు. కానీ నేను చెప్పినట్టే కట్టాలంటే కరెక్ట్ కాదు కదా. సరే కలర్ అంటావు, నీ కలర్ వేసుకుంటావా ఏం వేసుకుంటావు తర్వాత సంగతి, కానీ ఇప్పుడు మాత్రం కట్టేది కట్టాలి, కానీ 60 గదాలను కట్టాలని అంటారు. మరి ఎంతవరకు నిజం అది మనకు తెలియదు. అట్లనే ఇంకోటిసారి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వలేదు, మేము వచ్చినాం ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటున్నారు కదా సార్. మరి ఇచ్చినా సార్, మేము కూడా ఇచ్చినాం, కానీ మేము పబ్లిసిటీ చేసుకోవాలి. మేము ఎంతో కొంత ఇచ్చినామో మేము పబ్లిసిటీ చేసుకోవాలి, వాళ్ళు పబ్లిసిటీ చేస్తారు.
వాళ్ళు ఓడింగ్లు పెట్టి పెద్ద పబ్లిసిటీ చేసి ఆ చిన్నదాన్ని కూడా పబ్లిసిటీ చేస్తారు. ఇప్పుడు ఎంత సార్, ఇప్పుడు మనకు మునుగోడులో క్యాంప్ ఆఫీసు కూసుకుల్లో ప్రభాకర్ రెడ్డి కట్టిండు, ఓపెనింగ్ చేసిండు, అన్నీ చేసారు. నిన్న మొన్న కొద్దిగా ఏదో చేర్పులు మార్పులు చేసి అలా ఏదో పెయింట్ వేసి మళ్ళీ శంకుస్థాపన చేసి బండలు పెట్టుకుంటారు వాళ్ళు. అటువంటి పరిస్థితి ఉంది. మనం ఏం చెప్తాం దానికి? ఇప్పుడు కట్టిందేమో కూసుకుల్లో ప్రభాకర్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చేర్పులు మార్పులు వినాయకనేషన్ అయిపోయింది, మొత్తం జగదీశ్వర్ రెడ్డి వచ్చిండు, ఆ మంత్రి గారు వచ్చిండు, ఓపెనింగ్ చేసిండు, అంతే అయిపోయింది. అది సిచ్యువేషన్. అంటే ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా మీరున్నప్పుడే వాటిని బాగా పెంపొందించారు. ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి వచ్చి మునుగోలు మొత్తం కూడా బెల్ట్ షాపులు నిర్మూలించిందని అంటున్నారు. ఎక్కడ సార్ మొత్తం ఉన్నాయి ప్రతి ఊళ్ళో. ఇప్పుడు నేను ఎమ్మడి రాని తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు మా ఊళ్ళోనే చూపిస్తాను. మస్తు ఉన్నాయి బెల్ట్ షాపులు, ఉంది అంతా నడుస్తూనే ఉన్నాయి, కామన్ అయ్యి నడుస్తూనే ఉన్నాయి. ఏదో చెప్తుండే కానీ నడుస్తూనే ఉన్నాయి. సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు విద్యా వైద్యకు ఎలా ఉంది సార్? విద్య పైన వైద్యం పైన ప్రజలకు ఎట్లా అందించారు సార్? వైద్యం మాత్రం 100% బాగుంది సార్. వైద్యం మాత్రం, విద్య అనేది ఇక ఆ పర్సెంట్ ఒకేసారి సడన్గా కావాలంటే కాదు కాబట్టి ఎంతో కొంత మెరుగు చేసుకుంటూ వచ్చిండు. విద్యావస్థలు బాగానే మెరుగుపడ్డాయి. కానీ ఇప్పుడు వైద్యం మాత్రం అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటేనే భయపడేశారు. ఆ తర్వాత కేసీఆర్ కిట్ ఇవ్వడము, ఆ తర్వాత డెలివరీలో కూడా బాగా పెరిగింది. సీఎం కిట్, కేసీఆర్ కిట్ ఇవ్వడం బాగా కొద్దిగా అంటే మన ఇప్పుడు ఎవరు పోవట్లేదు సార్. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ఎవరు పోవట్లేదు ఇప్పుడు. అప్పుడు పర్వాలేదు, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్వాలేదు సార్. ఇప్పుడు చాలామందికి రుణమాఫీ కాలేదు సార్. మీ అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు రుణమాఫీ అయింది, రైతు బంధు అయితే మంచి రెగ్యులర్గా వచ్చేది. ఇప్పుడు చాలామందికి రైతు బంధు రాలేదు. ఆ బాధితులు అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ ఆల్ పార్టీస్ ఉన్నారు. మరి ఈ సమస్యను ఎట్లా పరిష్కారం అవుతుంది అంటారు సార్? ఇప్పుడు రైతు భరోసా రాలేదు సార్, రాలేదు. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కూడా రాలేదు, కాకపోతే చెప్పుకోవట్లేదు వాళ్ళు. అమ్మ మనం అనవసరంగా ఓటేసి మనమే చెప్పుకుంటే మన పరువు పోతుందని చెప్పి వాళ్ళు చెప్పట్లేదు. వాస్తవానికి ఇప్పుడు ఒక ఎకరం ఉన్న వరకు కూడా రాలేదు. వాస్తవానికి రైతు భరోసా రాలేదు. రుణమాఫీ అంటే రుణమాఫీ 30% చేసిర్రు అంతే, మిగతా వాళ్ళకి ఎవరు కూడా కాలేదు. అది మాత్రం 100% నిజమే. అది మొన్న ముఖ్యమంత్రి గారు కూడా జపాన్ పర్యటన పోయి వచ్చిండు. ఇక్కడ వచ్చినాక చాలా మందికి ఉపాధి కలుగుతుంది అంటున్నారు. ఢిల్లీకి టూర్లు తిరుగుతున్నారు సార్ వాళ్ళు. ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి ఢిల్లీ టూర్లు తిరగడం తప్ప ఈడ చేసింది ఏం లేదు. మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మొత్తం ఢిల్లీ చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది తప్ప ఈడ పరిపాలన ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఏం పట్టించుకున్న పరిస్థితే లేదు. డబ్బులు లేవు. నువ్వు ఏ మానవుడిని అడిగినా, ఏ ముసలాయన్ని అడిగినా, ఏ వృద్ధురాలను అడిగినా, ఏ వితంతుని అడిగినా, ఎవరిని అడిగినా చెప్తారు. ఏ ఒంటరి మహిళని అడిగినా చెప్తారు. అప్పుడు పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడు ఇస్తామన్నారు, ఇస్తురా ఇస్తలేరా అనేది ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు సార్ ఇప్పుడు రైతులకు కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ మే వచ్చింది, మే 3వ తారీఖు సార్. రైతుల కళ్ళాలలో వడ్లు ఇంకా దిగుమతి కాలేవు. ఆ గవర్నమెంట్ మీరున్నప్పుడు ఈ పాటికి ఎక్కడిదక్కడ అయిపోయేది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలపైన మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, రైతులకు ఎలా చెప్తారు సార్? ఏం చెప్పవలసింది? ఇప్పుడు ఎంబడ కొనుగోలు చేయాలి సార్. ఇప్పుడు ఈ వర్షాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు కొన్ని కళ్ళల్లో ఒడ్లు తడిచిపోయినాయి. తడిచిన ధాన్యమైనా కొనుగోలు చేయాలి. అది గవర్నమెంట్ ఇప్పుడు మనం ఎంబడే ఇప్పుడు ఎంబడే కొనాలి కాబట్టి ఎంబడే కొనేస్తే మనకు వాళ్ళు కూడా రిలీఫ్ అవుతాయి. రైతు ఏముంటుంది, ఇప్పుడు తీసుకొచ్చి తినే బుక్క కూడా జారిపోయింది అన్నట్టు కళ్ళల్లో పోసి ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని చూస్తూ ఉంటాడు కాబట్టి దాన్ని కూడా తొందరగా కొంటే బాగుంటుంది. ఆ రైతులు కూడా ఎమ్మడే అలా అకౌంట్లలో డబ్బులు వేస్తే కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఐకేపీ సెంటర్లు కానీ సింగిల్ విండో సెంటర్లు కానీ అన్నీ పెట్టి బాగా చేసేది. ఇప్పుడు మరి నత్తనడకనే నడుస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు కూడా లేవు. ఇప్పుడు మా తనైతే చాలా వరకు ఇంకా మరి ఇక్కడ సెంటరే ఓపెన్ కాలేదు ఈసారి మా దగ్గర. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు సార్ అంటే సన్న బియ్యం మేమే ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, 500 బోనస్ ఇచ్చినాం, ఈ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఇవ్వలేదు అంటున్నారు. ఎందుకు సాధ్యం కాలేకపోయింది మీకు అప్పుడు ఇవి ఇవ్వడానికి? సన్నబియ్యం అనేది స్కూళ్ళల్లో సన్నబియ్యం అనేది మీ బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టింది. గురుకులాలలో కానీ స్కూళ్ళల్లో కానీ అంగన్వాడీలలో కానీ మొత్తం సన్నబియ్యాలు పెట్టారు. ఒక మామూలుగా ఇవ్వలేదు. మిగతా వాళ్ళకైతే ఇచ్చినాము.
మరి ఇప్పుడు బస్సులే ఉంది సార్. బస్సు ఇప్పుడు వాళ్ళు పల్లెటూరులలో బస్సులు ఉన్నాయి సార్. ఇప్పుడు లేడీస్ మొత్తుకునేది అదే. అంతకుముందు చెయ్యి అడ్డం పెడితే బస్సు ఆగేది. మాకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కిలోమీటర్లు నడవవలసి వస్తుంది. బస్ స్టాప్లో ఆపమన్నా బస్సు ఆపుతలేదు. అదివరకు ఆపాలన్నా ఆటో ఆయనకి ఇట్లా ఆపంటే ఆపేది, చేయి అడ్డం పెడితే బస్సు ఆగేది. ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు బస్సులు కూడా. ఇప్పుడు వాళ్ళు తిడుతురు. అందుకే బస్సులు పోయినా సరే అందుబాటులో దిగుతారు. ఇప్పుడు 1 కిలోమీటర్ దూరం ఎన్నో ఉంటే ఆడికి నడుచుకుంటా బస్ స్టాప్లోకి వస్తేనే బస్సు ఆగుతుంది తప్ప వేరే తను బస్సు ఆగట్లేదు. అని ఇంకోటి ఏంటంటే ఇదంతా ఉద్యోగస్తులకే కదా సార్. అది వాస్తవం. అది ఇప్పుడు రైతులు ఎప్పుడో ఒక నాడు పోతారు. ఎందుకు పోతారు సార్? ఏదో పెళ్ళిలో పేరెంటం అయితే 1-2 సార్లు, నెలకు 1-2 సార్లు వెళ్తారు. పైసలు పెట్టుకుని పోయినా కానీ ఆపికి వెళ్తారు కదా. ఇప్పుడు ఈ బస్సుకు పోవాలంటే వెయిట్ చేయవలసి వస్తుంది. జనాలు ఎక్కువ, రద్దీ ఎక్కువ అవుతుంది, ఇబ్బందులు అవుతున్నాయి, బస్సు దొరకట్లేదు, ఏలాడవలసి వస్తుంది. సార్ ఇప్పుడు బీసీ వర్గీకరణ అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించింది. అది కేంద్రం కాడ అయిపోయింది. మేమే చేసినామంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడు చేసారు సార్. వీళ్ళు బిల్లు అసెంబ్లీలో పాస్ చేసినాం, పంపించినాం అని చెప్తారు. ఇంకా కేంద్రంలో అది ఆన్నే ఉంది. అది అవుతుందా కాదా కూడా గ్యారెంటీ లేదు. అది అయ్యేటట్లేదు, ఈయన పెట్టేటట్లేదు. ఇప్పటికి ఇన్ని రోజులు అయిపోయింది. సెక్రటరీలు మొత్తం కొట్టురు, ఏడుస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే శాలరీలు కూడా మొత్తం ఇలా ఖర్చు అయిపోతున్నాయట. మేము ఏం చేయాలనేది, వాళ్ళు ఏం చేయాలని కూడా దిక్కు తోసిన పరిస్థితుల్లో ఇప్పుడు సెక్రటరీలు. అది కూడా నివేదిక మొత్తం తప్పు ఉందని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్సీ గారే, వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ కదా చెప్పేది. తప్పుల తడక ఇది కాదు, కేసీఆర్ చేసిందే కరెక్ట్ అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్సీ చెప్పిండు కదా. మరి మీరు ప్రతిపక్షంలో ఎట్లా సార్? మీరున్నారు ప్రతిపక్షంలో. ఆ నివేదిక పైన మళ్ళా ఏమన్నా కొత్త మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం? చేసి పంపించారు సార్. అది ఏం సాధ్యం అవుతుందో కాదో కూడా తెలియదు. అయితే మంచిది. 42% ఇస్తాడు, ఇస్తే మంచిదే. మరి ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎస్సీ వర్గీకరణ కూడా ఏదో 18% చేయాలంటారు. చేస్తే మంచిదే సార్. చేస్తే ఇప్పుడు అన్ని కులాలకు, అన్ని ప్రాతిపదికన సామాజిక వర్గాలకు అన్ని చేస్తే మంచిగానే ఉంటుంది కదా. అంటే ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది అంటున్నారు. అది అయితే కదా సార్. అయితే మనం చెప్పుకోవాలి కదా. కాందే చెప్తే కూడా బాగుండదు కదా. అయితే ఇప్పుడు మంచిది అని చెప్తాం, మంచిది కావడం మంచిది కాదని చెప్తాం, రెండు చెప్తాం కదా సార్. మా ప్రభుత్వంలో జరిగిన మంచిది చెప్తాం, కొన్ని కాలేదని కూడా చెప్తాం. మేము కొన్ని ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయినాం. డబుల్ బెడ్రూమ్లు మేము కట్టి ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళు కలర్లు వేసి ఇస్తుర్రు, మేము ఇవ్వలేకపోయినాం. అప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇస్తే ఇప్పుడు ఎలక్షన్ల మూమెంట్లో ఇస్తే కూడా బాగుండకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఎలక్షన్లు అయిపోయినాక మా ప్రభుత్వం వస్తుంది కానీ ధీమతో ఉన్నాం. మేము ఇచ్చినాక ఇద్దామన్న ఆలోచనలో ఆ తర్వాత మా ప్రభుత్వానికి కొద్దిగా సీట్లు తక్కువ రావడం, మాకు ఓడిపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు సున్నాలు వేసి వాళ్ళ కలర్లు వేసుకొని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మొత్తం యువత కూడా అంతా డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. మొత్తం కుటుంబాలే చిన్న భిన్నం అవుతుంది. వాస్తవం సార్. దీనిపైన అంటే మీరున్నప్పుడు ఎలాంటి నిర్మూలన చేయగలిగారు? ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎట్లాంటి నిర్మూలన చేయబడుతున్నాయి సార్? చేయాలి సార్. డ్రగ్స్ అనేది చాలా మంచిది కూడా కాదు. అది చిన్నపిల్లలు చాలా బానిస అవుతారు. అది దాన్ని ఏ ప్రభుత్వం అయినా, మన ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం కఠినంగానే ఉండాలి. ఆ అమ్మిన వాళ్ళని ఫీడ్ యాక్ట్ పెట్టాలి, జైళ్ళల్లో వేయాలి. ఆ భయం ఉంటేనే ఏమైనా చేస్తారు తప్ప ఇప్పుడు డ్రగ్స్ చాలామంది పిల్లలు అదే స్కూల్ పిల్లల కాడికి వెళ్ళి, కాలేజీ పిల్లల కాడికి వెళ్ళి మొత్తం అదే తయారైపోయారు. దానిపైన నిర్మూలన అంటే ఎట్లా చట్టాలు రావాలా, లేకపోతే చైతన్యం ఏ విధంగా తీసుకురావాలి సార్? చట్టాలు లేదు సార్. ఫీడ్ యాక్ట్ పెట్టాలి. కొంతమందిని భయభ్రాంతులు చేస్తేనే కొద్దిగా భయం అనేది వచ్చేస్తుంది ప్రజలలో. అరే ఇట్లా ఉంటే ఇది శిక్ష ఉంటుంది అనేది ఒక భయం అనేది ఏర్పడుతుంది. అది చేసినప్పుడే మనం కొద్దిగా అవతలడు అమ్మారు ఇట్లుంటే బాగుంటట్లేదు అనే భయంతో మానేయగలుగుతాడు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కలుగుతుంది అంటారా సార్? రక్షణ ఎక్కడ సార్? చాలా విచ్చలవిడిగా అయిపోతుంది. దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఎట్లా రక్షణ కలగాలంటే మార్పులు ఏం చేస్తే బాగుంటుంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా ఉండే సార్. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడే ఆ రోజు చెప్పిండు. ఆ రోజు ఏం చెప్పిండు? ఆడపిల్ల ముఖం చూడాలంటేనే లాగులు దడవాలి పిల్లలకు అని చెప్పిండు. ఆ భయం అనేది ఉండే. ఇప్పుడు ఆ భయం లేకుండా పోయింది పిల్లలకు. విచ్చలవిడిగా తిరుగుతారు. ఆ హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రేపులు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు అవుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయింది, అది ఇంతవరకు కూలికి రాలేదు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో చాలా కఠినంగా ఉన్నాయంటున్నారు సార్.
అది ఏదో కావాలని చేసినాయి సార్. అవి ఎవరు ఇప్పుడు పెట్టేటోళ్ళు చేయాలనేది ఏముంటుంది సార్? అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఏమనుకుంటుంది? లీక్ చేయాలని పెట్టకుండా పెట్టరు, టైం లేదని చెప్తారు, ఇంక పొడిగిస్తారు, ఏదో చేస్తారు. పెట్టి కూడా లీక్ చేయవలసిన అవసరం ఉండదు కదా ప్రభుత్వానికి. సార్ కేసీఆర్ గారు ధరణి అని ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది సార్. దాని ద్వారా చాలా వరకు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు భూములు కూలిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇప్పటికి కూడా బాధితులు ఉన్నారు అంటున్నారు. మరి ఇప్పుడు ఏదో భూభారతి కొత్త దాన్ని తీసుకొచ్చారు, దాని ద్వారా న్యాయం జరుగుతుంది సార్ రైతులకు? సార్ ఇప్పుడు భూభారత్ అన్నారు. ఇప్పుడు అంతకుముందు ఏముండే సార్, ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఇప్పుడు నా పాస్బుక్ ఉంది, నీకు సేఫ్గా ఉన్నా అని చెప్పి నేను దర్జాగా కూర్చొని ఏడనో కూర్చొని ఉండేటోడిని. ఇప్పుడు ఏం చేస్తారు, చేర్పులు మార్పులు అంటే ఇప్పుడు ఎంఆర్ఓ చేతిలో చేయనీకు ఉంటుందట, ఆర్డీఓ చేయనీకు ఉంటుంది, కలెక్టర్ చేయనీకి ఉంటుంది, జేసీ గారు చేయనీకి ఉంటుంది, ఇప్పుడు వీళ్ళందరూ చేయనీకి ఉంటుంది. ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అంతకుముందు ఎక్కిందంటే ఉండేది, ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చినట్టే కదా. ఇప్పుడు కొన్ని లిటిగేషన్లు ఉన్నాయి, కేసులలో ఉన్నాయి, అయ్యే ఉన్న సాల్వ్ చేయమంటే చేయాలి, అది చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ భూభారత్ పెట్టి మరి ఏం చేస్తారనేది చూడాలి. ఇప్పుడు నిన్న ఉన్న పెట్టారు కాబట్టి దీన్ని ఫైనల్కి వస్తే ఏమవుతుంది అనేది ధరణి పెట్టడం చాలా మంచిది, మంచి పరిణామం, మంచిగానే ఉంది. అది వరకు వీఆర్ఓలు ఉంటే ఏముంటుంది సార్, వీళ్ళది వాళ్ళది పేరు రాసుడు, వాళ్ళది వీళ్ళ పేరు రాసుడు, ఏదో ఒకటి ఉంటే మాకు 10 రూపాయలు దొరుకుతాయి కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చలు విడిగా రాసేది. ఇలా మన పేరు ఉండేది, రేపు పొద్దుగాల మనం ఏమన్నా అన్నామంటే ఆన్ పేరు మీద మారేది, అటు పైసలు ఇచ్చిందంటే ఇంకొన్ని పేరు మీద మారేది. వీఆర్ఓల వ్యవస్థ అట్లా ఉండేది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలామందిని మోసం చేసింది. జిట్ట బాలకృష్ణారెడ్డి కూడా అసలు పార్టీని నమ్మి పార్టీలకు వస్తే దానికి ఎలాంటి పదవులు ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవానికి ఆయనకు అదృష్టం లేదో ఏమో కానీ, అదృష్టం అనుకోవాలి. కానీ ఆయన ఉద్యమాలు చేసిండు, పోరాటాలు చేసిండు, అన్నీ చేసిండు. కానీ భువనగిరిలో ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్లో ఆయన అట్నే కంటిన్యూషన్లు ఉండుంటే మినిస్టర్ ఇప్పుడు ఆయన కాక వేరే వాళ్ళకు, మన జిల్లాలో వేరే వాళ్ళకి వచ్చేదే కాదు. వాస్తవానికి సీనియర్ నాయకుడు పోరాటం చేసిండు, అప్పుడు అట్లా చేసిండు. వేరే వాళ్ళకి జగదీశ్వర్ రెడ్డి కూడా నడితే ఆయన ఉంటే, కాకపోతే మరి ఆయన దురదృష్టం ఏం పార్టీలు మారడం వల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది, అలకెళ్ళపోవడం. ఇక దురదృష్టశాతం మనల్ని లేకుండా పోయింది. ఇప్పుడు పీడీ యాక్ట్ కేసు మొట్టమొదటి అయిన చెరుకు సాకర్కు కూడా అన్యాయం జరిగింది అంటున్నారు సార్ మీ పార్టీలో. ఇక ఆయన కూడా ఒక 2 ప్లాట్టీలు తిరిగిండు, మరి ఇటు తిరిగిండు. ఆయన కూడా ఉద్యమాలు చేసిండు సార్. ఆ కాలంలో నెకరెక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బస్సులు వచ్చినా ఏది వచ్చినా కానీ అటుకెళ్ళి వచ్చిందంటే ఫస్ట్ వాడినే స్టార్ట్ అయ్యేది. ఆడ స్టార్ట్ అయినాక రెండోసారి మా తన స్టార్ట్ అయ్యేది. ఏది వచ్చినా కానీ ఇక్కడికి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి ఏది వచ్చినా కానీ బండ్లే కానీ ఏవే కానీ ఏమో అడ్డుకోవాలంటే ఫస్ట్ సెర్క్స్ దగ్గర ఆడికెళ్ళి స్టార్ట్ అయ్యేది. వాస్తవానికి ఆయనకి పీడీ యాక్ట్ అయింది, మనల్లో కొట్లాడరు. అప్పుడు అసెంబ్లీలో కూడా పోరాటం చేసింది, హరీష్ రావు గట్టినే చేసేది. సార్ ఇప్పుడు మొత్తానికైతే 6 గ్యారంటీలు ఇక్కడ ఎంత మేరకు అమలైనాయి అనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఫ్రీ బస్సు తప్ప వేరే ఏది కూడా ఫుల్ఫిల్ అమలు అయింది, ఏది దాఖలాలు లేవు. ఒక బస్సు తప్ప. బస్సు కూడా పల్లెటూర్లలో ఆ బస్సు గురించి ఆలోచన చేస్తూనే లేరు, ఆటోలు ఎక్కిపోతారు. బస్సుని ఎప్పుడో ఒక బస్సు పోతుంది, ఉపయోగం లేదు. సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయి సంవత్సరంన్నర కావచ్చు. అవును. ఏదో స్పెషల్ ఆఫీసర్లు అని పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అవును. వాళ్ళు ఇంతవరకు ఊర్లో వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ ముఖాలు తెలియదు అని ప్రజలు అంటున్నారు. అవును. దీనిపైన మీ ప్రతిపక్షం ఏమంటుంది? అవును సార్, ప్రెషర్ ఆఫీసర్లు పెడితే ఇప్పుడు ఫండ్స్ లేవు. ఇప్పుడు సీపర్లు కూడా డబ్బులు ఇప్పుడు 8 నెలల 9 నెలల సంది ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదట. వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు. ఎన్ని రోజులు అని చేస్తారు సార్? వాళ్ళకు పని చేస్తే మామూలుగా పూట గడిచే పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. అటువంటి అప్పుడు వాళ్ళకు ఇన్ని నెలల సంది రాకపోయే వరకు వాళ్ళు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు వాటర్ రావట్లేదు, ట్యాంకర్లు తెచ్చి పోసుకుంటారు. అదివరకు కేసీఆర్ ప్రభుత్వం అంతకుముందు కొద్దిగా కరువు వచ్చినప్పుడు ఏదైనా కరువు వచ్చిందంటే ట్యాంకర్లు పెట్టి ప్రతి ఇంటికి 2 డ్రమ్ములు పోపించేది. ఇప్పుడు ఆ దాఖలా లేవు. ట్యాంకర్లు పెట్టి పైసలు పెట్టి పోపించుకుంటారు, ట్యాక్సీలు కడుతుర్రు. గవర్నమెంట్ ట్యాక్సీలు కట్టినప్పుడు నీళ్ళు వాటర్ సప్లై చేయాలి కదా సార్, వాళ్ళు ట్యాంకర్లు పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి. లేకపోతే రైతులతో తీసుకోవాలి, రైతుల దగ్గర ఏమన్నా చుట్టుపక్కల రైతుల దగ్గర తీసుకొని ట్యాంకులు ఎక్కించి సప్లై ప్రయత్నం అనేది చేయాలి, ట్యాంకర్లతో చేయాలి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు సార్. ఇప్పుడు బీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్ కాకుండా బీఆర్ఎస్ రెండింటి మధ్యలో నడుస్తుంది సార్. ఇప్పుడు
టీఆర్ఎస్ ఉంటే మంచిగా ఉంటుందా, బీఆర్ఎస్గా మారిస్తే మంచిగా ఉంటుందా? సార్ ఇంతకుముందు టీఆర్ఎస్ బాగానే ఉంది, ఇప్పుడు నేషనల్లో పోవాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ అని తీసుకుని మాకు ఎజెండా మొత్తం ఏం మారలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీవెట్టిది అంతే తప్ప మాకు ఎజెండా అంతా సేమే ఉంది, కలర్ సేమే ఉంది, అంతా సేమే ఉంది. దాంట్లో ఏం పెద్ద ఇదేది ఉండదు. అంటే ఏదైతే మీకు కలిసి వస్తుంది అంటారు కదా సార్, ఇక కలిసి వచ్చేది అనేది ఇప్పుడు మనం 10 ఏళ్ళు కొద్దిగా ఇప్పుడు కుటుంబ పాలన అని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి కొద్దిగా కేసీఆర్ ఇది చేస్తుండు అది చేస్తుండు అట్లా అది ఇది అని చెప్పి కొద్దిగా సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేసి యూట్యూబ్ ఛానల్ ఎక్కువ ఇది చేసి కొద్దిగా ఇదైపోయేది తప్ప వేరే ఏం లేదు సార్ దాంట్లో. సార్ జనాలు ఇప్పుడు అర్థమైంది కదా సార్, ఇదివరకు రైతు బంధుకు రైతులకు టైం టు టైం పడేది. ఇప్పుడు ఆసాంలో దానికి ఎవరు దానికి పోయినా కానీ ఇప్పుడు ఇండస్ట్రీ తెచ్చుకొని మందు బస్తాలు తెచ్చుకునే పరిస్థితికి ఏర్పడేది. అది వరకు టైం వచ్చిందంటే టక్కున అకౌంట్లో పడేది, అల్లకెళ్ళి తీసేది, మందులకు కూళ్ళు ట్రాక్టర్కు అందరికి ఇచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. సార్ ఇప్పుడు చౌటుప్పలంటే చాలా కీలకమైన అంశాలు సార్ ఇవి. రైతులు మా దృష్టి తీసుకొచ్చిన సమస్యలు. కెమికల్ ఫ్యాక్టరీలు చాలా విపరీతంగా ఉన్నాయి సార్. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిర్మూలించలేదు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కానీ ఇక్కడ మంత్రి గారికి కానీ అప్పుడున్న మంత్రి గారికి కానీ వాటాలు పోయేది, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు. రైతులైతే ఆ పంటలు పండించిన పంటలు కూడా చేతికి రాలేదు. ఆ వాటర్ కూడా విషపూరితమైన వాటర్ కలర్స్తో వచ్చేది అన్నారు సార్. మరి దీనిపైన ఇప్పుడున్న ప్రభుత్వాలనే ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళకేం చెప్తారా రైతులకి? ఇప్పుడు అంతకుముందు కూడా ఇప్పుడు మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కంపెనీ కూడా వాళ్ళలేదు సార్ ఇక్కడ. అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చిరు. ఇది అన్ని కంపెనీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే ఇచ్చారు. ఆ తర్వాత అట్లా కంటిన్యూషన్ అవుతున్నాయి. కంపెనీ పెట్టినట్టు కంటిన్యూషన్ కావాల్సింది అవుతున్నాయి. కానీ ఆ పొల్యూషన్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వాస్తవమే రైతులకు ఇబ్బంది కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా నష్టపరిహారం ఇవ్వాలి వాస్తవానికి. కొన్ని కంపెనీలు ఇస్తున్నాయి, కొన్ని కంపెనీలు ఇవ్వట్లేదు. పెద్ద పెద్ద కంపెనీలు ఇవ్వట్లేదు. చౌటుప్పల్ అనేది కెమికల్ ఫ్యాక్టరీలకు చౌటుప్పల్ ఫేమస్ అయిపోయింది సార్. వాళ్ళ పోనీ ఉపాధి కల్పించేటందుకు కూడా మనది చౌటుప్పల్ వాళ్ళు ఎవరు లేరు. ఏమున్నా కింద సీపర్ పన్ను చేయడానికే తప్ప పెద్ద పెద్ద పోస్టులన్నీ అక్కడ వాళ్ళకే ఇస్తారు. వాస్తవమే అది. మనకు 50% అని ఇవ్వాలి. అక్కడ 50% తీసుకుని మనకు 50% అని ఇవ్వాలి, కానీ అవి కూడా లేవు సార్. ఇక్కడ గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి చౌటుప్పల్లో. సరళమైసమ్మ టెంపుల్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. అట్లాంటి టెంపుల్స్ ఎంత మేరకు డెవలప్మెంట్ చేయగలిగింది సార్ అప్పుడు? ఇక డెవలప్మెంట్ అంటే ఇక ఎన్నో కొంతవరకే అయినాయి, కానీ ఇక పెద్దగా ఎందుకు దృష్టి సాధించలేకపోయారు? ఓన్లీ కేసీఆర్ గారికి యాదగిరి ఒకటే ఒప్పించిందా? ఇవన్నీ కావా? ఇక అంటే మామూలుగా అయితే ఇక సాధ్యం కాకపోవచ్చు కదా సార్. పెద్దగా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే అయింది. అది కూడా అన్ని ప్రభుత్వాలు 70 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి కూడా యారుట 7 వేసిన కూడా అన్నీ ఉండే. మనం వీడానికి ఎక్కి నడుచుకుంటూ పోయేది పైకి. ఇవాళ తిరుపతి అంటే తిరుపతి తర్వాత తిరుపతి అంటే ఇవాళ యాదగిరిగుట్ట చేసినట్టే కేసీఆర్ పుణ్యమే అది. ఓకే సార్. ఇప్పుడు చౌటుప్పల్ అంటే హైదరాబాద్కి కూతపేట దూరం ఉంది. ఒక అర్ధగంట ప్రయాణం అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ లేదంటున్నారు సార్. ఎందుకు మీరు 9 సంవత్సరాలు పరిపాలించి డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోయింది చౌటుప్పల్? వాస్తవం సార్, అంతకుముందు ఇక్కడ ఇప్పుడు సిపిఐ వాళ్ళు ఇక్కడ ఉండేది, అట్లా కొంత వెనుకబడ్డది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఒకటి ఉండడం, అధికార పార్టీ ఒకటి ఉండడం, ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే ఉండే వరకల్లా కొద్దిగా కుంటుపడ్డది. అది వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వచ్చినాకనే పైలాన్ వేసిండు, మిషన్ భగీరథ ఆయన్ని స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఆ శివనగూడెం ప్రాజెక్టు కానీ చెర్లగూడెం ప్రాజెక్టు కానీ ఇప్పుడు కేసీఆర్ ఆయనే శంకుస్థాపన చేసి వర్క్ నడిచింది, ఆల్మోస్ట్ నడుస్తున్నాయి సార్. ఒకప్పుడు మునుగోడు అంటే కంచుకోట, దేనికి? కమ్యూనిస్ట్. ఇప్పుడు ఉందంటారా సార్? కమ్యూనిస్ట్ లేదు, కనుమరుగైపోయింది. మళ్ళీ రాదా? కష్టం సార్. కదా ఇప్పుడు వాళ్ళు ఏదో కొంతమంది నిలదొక్కుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు, అది కానీ కష్టం, సాధ్యం కాకపోవచ్చు. మళ్ళీ రావాలంటే సాధ్యం కాదు సార్. ఇప్పుడు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇచ్చింది, మీకు ఐడియా ఉంది? అవును. దాని ద్వారా చాలా వరకు అంటే ఆ పార్టీలో గెలిచిన వాళ్ళకు కొంతమంది సేమ్ పార్టీల వాళ్ళకి న్యాయం జరిగింది, వేరే పార్టీలో గెలిచిన వాళ్ళకి న్యాయం జరగలేదు, అభివృద్ధులు కుంటుపడ్డాయి అన్నారు. ఇది వాస్తవం అంటారా సార్? కొంత వాస్తవమే అది కూడా. ఇప్పుడు ఉప సర్పంచ్కి పవర్ ఇచ్చే వరకల్లా చెక్ల మీద సైన్ పెట్టమంటే ఆలోచన చేయడం, ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేదేమో సర్పంచ్ ఖర్చు పెడుతుండు.
ఇప్పుడు చెక్ పవర్ ఉండే వారికి చెక్ మీద సైన్ పెట్టమంటే పెట్టకపోవడం కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అది వాస్తవాలు ఇప్పుడు ఒప్పుకోవాల్సింది. ఇప్పుడు 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 ఉప సర్పంచ్కి చెక్ పవర్ వ్యవస్థ ఉంచితే బాగుంటుందా, తీసేస్తే బాగుంటుంది సార్? మీ తీసేస్తేనే బెస్ట్ సార్, అది ఉంటే బాగుండదు. ఇప్పుడు అన్నీ ఆయన పని చేసుకుంటూ పోయి మళ్ళీ ఆయనతో సైన్ పెట్టాలంటే మళ్ళీ ఆయన పెట్టడు. ఇది ఎక్కడిది అది ఎక్కడిది అని ఆయనకు సమాధానాలు చెప్పుడు అయిపోతుంది. అది తీసేస్తేనే బెస్ట్ ఉన్నారు. సార్ మీరు రైతు బంధు అధ్యక్షునిగా కొనసాగించారు సార్ మండలానికి, అవునా? అవును. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉన్నాయి. కోతుల వ్యవస్థ బీభత్సంగా ఉంది సార్. రైతులు ఏదన్నా పంట వేయాలంటే కూడా భయపడుతున్నారు. కూరగాయలు కానీ ఇతర పంటలు, పప్పు ధాన్యాలు వేయాలంటే మరి మీరు ఎందుకు నిర్మూలించలేకపోయారు సార్? అంటే ఇక రోజులో వ్యవస్థ పెరుగుతుంది. అది ఇప్పుడు కోతులు, ఇప్పుడు అది పెద్దలు చెప్పిన కోతులు తిరిగిపోవద్దు, వాటి చంపొద్దు, పాపం తలుపుతుంది అనే కాన్ఫిడెన్స్ తోటి ఇప్పుడు ఎవరు కూడా ఏం చేయలేకపోతారు సార్. లేకపోతే అవి ఉండేది కావు. ఇప్పుడు పందులు ఆ తర్వాత కేసీఆర్ కూడా చెప్పిండు షూట్ చేయండి, అవి ఇబ్బంది ఏం లేదన్నారు. కానీ కోతులదే సమస్య చాలా వరకు ఉంది సార్. దాన్ని ఏం చేస్తే కూడా ఏం చేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఏ రైతుని పలకరించి పప్పు ధాన్యాలు అంటే చెప్తున్నారు. ఏ ఇండ్ల కాడ వేసుకున్నా కానీ కూరగాయలు లేదు, కానీ అట్లా కూడా వెళ్ళే పరిస్థితి లేదు సార్. ఎక్కడ చూసినా అవి ఉన్నాయి. బజార్లలో వీధి కుక్కలు పెరిగిపోయినాయి సార్. పిల్లల్ని పట్టి పీల్ చేస్తున్నాయి. మరి అవి కూడా వాటిని కూడా అంటే నిర్మూలించాలంటే అది ఎవరు సాధ్యం కావట్లేదు. దీనిపైన ప్రభుత్వాలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ప్రభుత్వాలు తీసుకోవాలి సార్, ప్రభుత్వాలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరు తీసుకుంటే అయ్యేది కాదు, ఎవరో ఒకరు తీసుకుంటే అయ్యేది కాదు, ప్రభుత్వాలే తీసుకోవాలి. అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు అవి నిర్మూలన చేయాలంటే ఇప్పుడు వాటికి ఇంజక్షన్లు ఇస్తారా, మళ్ళీ ఏం కాకుండా చేస్తారా అనేది అయ్యే చేయాలి తప్ప, ఇప్పుడు మనం చంపితే జంతు ప్రేమికులు మళ్ళీ వాళ్ళతో మళ్ళీ ఇది చేస్తారు. నువ్వు ఇట్లా అంటావా అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద ఇది అవుతుంది. కాబట్టి అది ఏం చేయాలనేది ఇక సార్. కాళేశ్వరం ద్వారా నిజంగా చౌటుప్పల్లో రైతులకు నీళ్ళు అందించారా సార్? అంటే అప్పుడు హరీష్ రావు గారు ఎక్కడ మీటింగ్ పెట్టిన ఫస్ట్ ప్రాధాన్యత కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి. మిషన్ భగీరథ అయితే ఇప్పుడు అయ్యే నీళ్ళు వస్తున్నాయి సార్. వాస్తవానికి అయితే ఇప్పుడు ఎవరు ఏ పార్టీని అడిగినా చెప్తారు అది. మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేది ఇప్పుడు అయ్యే కాళేశ్వరం నీళ్ళే వస్తున్నాయి. ఇప్పుడు ఇక సాగునీళ్ళు మాత్రం మాకు రావట్లేదు. మాకు ఏమొచ్చినా ఇప్పుడు శివనగూడెం, చెర్లగూడెం ప్రాజెక్ట్ వస్తే, ఇప్పుడు రాజకొండ లిఫ్ట్ ఏమన్నా పెడితే ఏమొచ్చినా కానీ తంగడిపల్లి, చౌటుపల్లి నుంచి తూర్పుకే పోతే కానీ ఈ పనోడికి రావు. మరి ఈ పనోడికి పరిస్థితి ఇక మూసి తప్ప వేరే మార్గం అయితే లేదు సార్. చెర్లగూడెం ప్రాజెక్టు బాధితులకి మీ ప్రభుత్వం వాళ్ళకు అన్యాయం చేసింది అంటున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి బిల్స్ ఏదో అంటే భూములు ఇచ్చారు సార్, ఇచ్చారు. కానీ కావాలని కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు రెచ్చగొట్టారు. వాళ్ళని మీకు ఒప్పుకోకూరు అని చెప్పి రెచ్చగొట్టారు తప్ప ఇప్పుడు ఇప్పుడు చెరువు వేయాలంటే ఒక 4 నష్టపోతారు, కానీ 10 మందికి ఉపాధి దొరుకుతుంది కదా సార్. ఆ 4కైనా న్యాయం చేయాలి కదా సార్. చేసిరు, 4 చేసిరు, కానీ ఇంకా మీరు ఎక్కువ కావాలని చెప్పి ఇది చేసిరు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు RRR పోతుంది. RRR బాధితులు మొత్తం ఇప్పుడు ధర్నాలు చేస్తుర్రు, రస్తారోకోలు చేస్తుర్రు, కలెక్టర్ల కాడ చేస్తుర్రు, ఆర్డీఓ ఆఫీసుల కాడ నిరసన తెలుపుతారు, ఏది చేస్తుర్రు. వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటే కేసీఆర్ గారు కొన్ని అనవసరమైన పథకాలు అంటే రైతు వేదికలని చాలా మంచిగా ఉన్నాయి సార్. ఉపయోగం లేదంటున్నారు సార్. ఇప్పుడు వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటలేదు. ఇప్పుడు ఏఈఓలు కూర్చుంటందుకు ఇప్పుడు గత్యంతరం లేదు సార్. ఇప్పుడు మా మండలంలో ఇప్పుడు ఏఈఓలు కూర్చుంటందుకు ఎక్కడ లేదు. ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టి అలా కూర్చుంటారు, రైతు వేదికలలో కూర్చుంటారు. ఇప్పుడు అవి చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ క్లస్టర్ల వారిగా ఏది ఉన్నా, ఏమన్నా తీసుకోవాలన్నా, ఏమన్నా ఉండాలన్నా అప్పుడు దాంట్లోనే ఉంటారు. వాళ్ళకెళ్ళి వెళ్ళిపోతారు. ఏఈఓలకు ఎక్కడ ఇప్పుడు ఆ చెట్టు కింద ఉండే పరిస్థితి ఉంది. మీ ప్రభుత్వంలో విఆర్ఏ వ్యవస్థను తొలగించారు సార్. వాస్తవం. ఎందుకు అసలు దాళ్ళ వల్ల మీకు ఏం నష్టం జరిగింది? ఇప్పుడు విఆర్ఏలది ఇప్పుడు అదే పరిస్థితి కదా సార్. ఇప్పుడు ఈ భూములది ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది, ఎవరి పేరు మీద రాసుడు, ఇది అన్ని ఇబ్బంది అవుతున్నాయి అని వాళ్ళని తొలగించారు. విఆర్ఓలని ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏదో తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటాం అంటారు. కానీ మరి అది ఎంతవరకు మరి ఏం చేస్తారో, ఏ సబ్జెక్టులో ఏం ఇస్తారో కూడా తెలియదు పరిస్థితి సార్. ఇప్పుడు చాలా వరకు అంటే నిరుద్యోగులకి ఉపాధి లేక ఈ చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు సార్. వాళ్ళకు ఉపాధి కలగాలంటే ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది అంటే? ఏం చేసి ఇప్పుడు ఇండస్ట్రీలు ప్రోత్సహించాలి సార్. పొల్యూషన్ లేని ఇండస్ట్రీలు ప్రోత్సహించి అలా ఉపాధి చేస్తే ఉపాధి దొరుకుతుంది. వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు, వస్తారు. ఈ చెడుకు బానిసలు గారు. సార్ ఇక్కడ పర్వతాలు గారు ఏదైనా
పదవులు ఆశిస్తున్నారు? మనకి ఏం పదవులు లేదు సార్. ఇప్పుడు అన్ని పదవులు మనం ఆల్మోస్ట్ అన్వయించినాం. మనం ఊహించడానికంటే పెద్ద పెద్ద పదవులు వచ్చినాయి. మనకు ఏది మనం ఆశించవలసిన పని ఏం లేదు. మనం ప్రభుత్వం మళ్ళీ ఏమైనా వస్తే మళ్ళా కుస్కుల ప్రభాకర్ రెడ్డి మళ్ళీ గెలిస్తే ఏ పదవిని ఇచ్చినా మనం ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకుండా కానీ మేము సైలెంట్ ఉంటాం. మాకు ఈ పదవి రావాలి ఖచ్చితంగా మేము వస్తేనే చేస్తాం అనేటోళ్ళం కాదు. నేను కూడా నేను రైతు బంధు నేను పదవి నాకు కావాలని నేను కూడా అడగలేదు. వాస్తవానికి నేను కూడా అడగలేదు. సార్ ఫోన్ చేసి నీకు పదవి వస్తుంది అని నాకు ఫోన్ చేసి చెప్పిండు, కానీ నేను పోయి అడగలేదు సార్ని కూడా. అంతకుముందు నేను బీసీసీఎల్ మండల అధ్యక్షుని కూడా చేసిన, బీసీసీఎల్ మండల అధ్యక్షుని చేసిన, ప్లస్ రైతు బంధు మండల అధ్యక్షుని చేసిన, 2 టర్ములు గ్రామ శాఖ అధ్యక్షుని చేసిన. నేను సర్పంచ్కి ఒక 11 ఓట్లతో 2006లో అప్పుడే నేను 11 ఓట్లతో ఓడిపోయాను సర్పంచ్గా పోటీ చేసి. సార్ ఇప్పుడు రైతు బంధు కానీ, బీసీసీఎల్ కానీ, తర్వాత గ్రామ శాఖ, ఈ 3 పదవులు చేసిరు, ఒకసారి సర్పంచ్ ఓడిపోయారు. దీంట్లో మీకు ఏ పదవి సంతృప్తినిచ్చింది? దానికి న్యాయం చేయగలిగిరా? నేను దేనికైనా న్యాయం చేసుకుంటూ వచ్చింది సార్. గ్రామ శాఖ ఉన్నప్పుడు ఏకగ్రీవంగానే నన్ను 2 టర్ములు ఏకగ్రీవంగానే చేశారు. కానీ నాకు చాలు, వేరే వాళ్ళని పెట్టండి అని చెప్పినా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, అది చేసినాం. నీ బీసీసీఎల్ చేసినా నేను రైతు బంధు కూడా సంతృప్తిగా చేసినాం. ఓకే సార్, ఇప్పుడు యువత మొత్తం కూడా ఉపాధి లేక వ్యవసాయం వైపు రావాలనుకుంటున్నారు సార్. వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పిస్తే బాగుంటుంది? ఇప్పుడు రైతులకు ఇప్పుడు ఎన్నో పరికరాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఆ పరికరాలు ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. కొన్ని సబ్సిడీలు ఇస్తే బాగానే ఉంటుంది. సబ్సిడీలు ఇస్తే తీసుకుని ఉపాధి కొన్ని చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పిల్లలంతా వ్యవసాయం అంటేనే ఆలోచన ఇదివరకు ఉండే, కానీ ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు పిల్లనియాలన్నా కానీ పరిస్థితి ఎన్ని ఎకరాలు ఉందనే అడిగే పరిస్థితే ఉంది. కాబట్టి పిల్లగాడు ఏం చదివిండు, ఎన్ని ఎకరాలు ఉంది, ఏం చేస్తారు అనేది చూస్తారు వాస్తవానికి అయితే. ఓకే సార్, చౌటుప్పల్లో మీకు గ్రామ శాఖ కానీ రైతు బంధు అధ్యక్షునిగా నియమించిన మీ అధికారులకు కానీ, మీ ప్రజలకు కానీ, మీ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. వాళ్ళకు మనం చేసింది సంతృప్తిగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సంతృప్తిగా చేసినందుకు, వాళ్ళు నాకు ఆ బాధ్యతలు ఒప్పచెప్పినందుకు కుస్కుల ప్రభాకర్ రెడ్డి గారిని కానీ, జెడ్పీటీసీ బుచ్చిరెడ్డి అని ఉన్నప్పుడు ఆయన కానీ అందరికీ నాకు ఈ పదవులు ఇచ్చినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే సార్, చివరిగా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి సార్. రేపు సర్పంచ్ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ కానీ వస్తున్నాయి. అవును, ఓటు అంటే చాలా విలువైనది. అవును, అది పవిత్రమైనది ఓటు. దాన్ని ఒక 500కు ఇంత సారా పాకెట్కు అమ్ముకోవడం జరుగుతుంది సార్. ఓటర్లలో అలాంటి అమ్ముకోకుండా చైతన్యం తీసుకురావడానికి మీ వంతు ప్రతిపక్ష నాయకునిగా ఎలా చైతన్యం తీసుకురాబోతుంది? ఇప్పుడంతా సాధ్యమయ్యే పని ఏం కాదు సార్. అది ఇప్పుడంతా సాధ్యమయ్యే పని ఏం కాదు. ఇప్పుడు అలవాటు పడ్డరు కాబట్టి అది సాధ్యమయ్యే పని ఏం కాదు. అంటే ఎట్లా మార్పు ఎట్లా వస్తే బాగుంటుంది సార్? ఇక మార్పు అంటే ఇక ప్రజలలో మార్పు అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమి ఇస్తారు అనే ఆలోచన మీదనే ఉంటారు. కానీ రేపు వీళ్ళతో పని పడుతుంది, రేపు వీళ్ళతో పని చేయించుకోవాలి, మాకు ఏది ఆశించవలసిన అవసరం లేదు, రేపు గెలిచినాక మేము ఈ పని చేయించుకుంటాం అనేటోళ్ళు తక్కువైపోయారు. మాకు ఏమి ఇస్తారు, రేపు ఏం చేస్తారో కానీ నాకు ఇప్పుడు ఏమి ఇస్తారు అనే ఆలోచనలో జనాలు అయిపోయారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.